హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ గౌరవ్ అయినా. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి పార్ట్ 3 వీడియో. మనం పార్ట్ 1, పార్ట్ 2 ఈ రెండు వీడియో క్లాసులలో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొని వాటి వెనకాల ఉన్న గ్రామర్ రూల్స్ని లాజికల్గా డిస్కస్ చేసి ఆన్సర్స్ రాబట్టాం అన్నమాట. అయితే ఈ పార్ట్ 3 వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొని వాటి వెనకాల ఉన్న గ్రామర్ రూల్స్ని లాజికల్గా డిస్కస్ చేసి తెలుగు ఎగ్జాంపుల్స్తో సహా డిస్కస్ చేసి ఆన్సర్స్ని రాబడదాం అనమాట. ఓకేనా? అయితే దానికంటే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేయకుండా పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో ఏ వీడియో క్లాస్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైతే ఇంగ్లీష్ నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సరే, సో ఈ వీడియోలో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్స్ని రాబడదాం. సో దట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ డిస్ప్లేలో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. అదేంటంటే, ఐ నో రాజు సిన్స్ ఐ వాజ్ ఎ బాయ్. I am knowing Raju since I was a boy. I have been knowing Raju since I was a boy. I have known Raju since I was a boy. అయితే ఫ్రెండ్స్, ఇది స్పాటింగ్ ది ఎర్రర్ అనమాట. మన పార్ట్ 1, పార్ట్ 2లలో వేరే విధంగా ఉంది. ఏంటిది స్పాటింగ్ ది ఎర్రర్? ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా స్పాటింగ్ ది ఎర్రరే. కాకపోతే పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలో మనం ఏంటంటే ఒకటే వాక్యం ఏబీసీలుగా విభజించబడి ఉంది. డి ఏమో నో ఎర్రర్ ఉంది. సో దట్ మనం ఏబీసీలో ఏదైనా గ్రామటికల్ ఎర్రర్ ఉందా అని చూసి గుర్తుపట్టి ఆన్సర్స్ రాబట్టాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా స్పాటింగ్ ది ఎర్రరే. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా కూడా అడుగుతాడు అనమాట. సో దట్ ఇది కూడా స్పాటింగ్ ది ఎర్రరే. కాకపోతే ఇందులో సమాన అర్థాన్ని ఇచ్చే 4 వాక్యాలు ఉంటాయి. ఓకేనా? వీటన్నిటి వాక్యాల భావం సేమ్. ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను ఒక చిన్న అబ్బాయిగా ఉన్నప్పటి నుంచి రాజు అనే వ్యక్తి నాకు తెలుసు. సో దట్ ఈ 4 వాక్యాల అర్థం కూడా ఇదే. కాకపోతే అందులో ఒక వాక్యం మాత్రమే వ్యాకరణం ప్రకారం కరెక్ట్ అనమాట. మిగతా 3 రాంగ్ సెంటెన్సెస్. సో దట్ మనం ఆ కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని దొరకబట్టాలన్నమాట. సో ఇది కూడా స్పాటింగ్ ది ఎర్రరే. ఒకసారి చూడండి. అయితే మనం ఇందులో ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేద్దాం. అంటే మనకి ఇటువంటి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మామూలుగా మనకు కరెక్ట్ ఆన్సర్ తెలియకుంటే, ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మనం డైరెక్ట్గా టిక్ చేస్తాం. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ తెలియకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు కూడా అదే యూజ్ చేద్దాం. అంటే ఒక్కొక్క రాంగ్ సెంటెన్స్ని తీసుకొని అది ఎందుకు రాంగో డిస్కస్ చేసి ఎలిమినేషన్ చేద్దాం. సో 3 ఎలిమినేషన్ కాగా మిగిలింది ఏంటిది, 4వది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, దీని అర్థం ఏంటిది, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజు అనే వ్యక్తి నాకు తెలుసు. ఓకేనా? సరే, ఫస్ట్ చూడండి. ఐ నో రాజు సిన్స్ ఐ వాజ్ ఏ బాయ్. ఇది సరైన వాక్యమా? కాదు. ఎందుకు కాదు అంటే, ఇక్కడ చూడండి, సిన్స్ ఐ వాజ్ ఎ బాయ్, సిన్స్ ఐ వాజ్ ఎ బాయ్, సిన్స్ ఐ వాజ్ ఎ బాయ్, సిన్స్ ఐ వాజ్ ఎ బాయ్. ఇక్కడ రైట్ సైడ్లో అన్నీ కామన్గా ఉన్నాయి. సో దట్ మన తప్పు ఇక్కడ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో దట్ ఇక్కడ సిన్స్ ఐ వాజ్ ఏ బాయ్ ఉంది కదా, వాజ్ ఉంది చూసారా. వాజ్ అనేది పాస్ట్ టెన్స్, మీకు తెలుసు వాజ్ అనేది పాస్ట్ టెన్స్. కానీ లెఫ్ట్ సైడ్లో చూడండి, నో ఉంది. లెఫ్ట్ సైడ్లో నో ఉంది. నో అనేది ప్రజెంట్ టెన్స్. మరి ఎలా మ్యాచ్ అవుతుంది? ఒకటేమో పాస్ట్ టెన్స్లో ఉంది, అటువైపు ఏమో ప్రజెంట్ టెన్స్లో ఉంది. మరి మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. ఎలా అంటే, ఒక తెలుగు ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను నిన్న కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకుంటాను. ఇది కరెక్ట్ సెంటెన్సా? కాదు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినప్పుడు నిన్న అని వాడాను. నిన్న అంటే గతం గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ నేను ఏమన్నాను, సర్టిఫికేట్స్ తీసుకుంటాను అని వాడాను. కానీ ఏముండాలి, తీసుకున్నాను అని ఉండాలి. ఓకేనా?
సో దట్ నేను నిన్న కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకుంటాను అనేది రాంగ్. మరేంటి తీసుకున్నాను అని ఉండాలి. ఓకేనా. మరి ఇక్కడ వాజ్ అనేది పాస్ట్ టెన్స్ ఉంది, నో అనేది ప్రజెంట్ టెన్స్ ఉంది. మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. సో దట్ ఇది రాంగ్ అనమాట. ఫస్ట్ ఏంటిది? ఏ అనేది రాంగ్ సెంటెన్స్. మరి బి చూడండి, ఐ యామ్ నోయింగ్ రాజు సిన్స్ ఐ వాజ్ ఏ బాయ్. ఇది మరి కరెక్ట్ సెంటెన్సా? కాదు, ఇది కూడా కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ నోని చూసారా, నోయింగ్ అని ఉంది. నోయింగ్ అంటే నో అనే పదాన్ని మనం ప్రజెంట్ టెన్స్లో వాడకూడదు. అంటే కొన్ని పదాలు ఉంటాయి మనకి ఇంగ్లీష్లో, యూనో, నో అనే పదము, సి అనే పదము, లవ్ అనే పదము, హేట్ అనే పదము, సో దట్ స్మెల్ అనే పదము. సో ఇటువంటి పర్టికులర్ పదాలను మనం కంటిన్యూస్ టెన్స్లో అస్సలు ఉపయోగించకూడదు. కంటిన్యూస్ టెన్స్లో అంటే ఇంగు ఫామ్ ఉపయోగించకూడదు అనమాట. ఏంటి? సీయింగ్ ఉపయోగించొద్దు, సీయింగ్ అని ఉపయోగించొద్దు, స్మెల్లింగ్ అని ఉపయోగించొద్దు, యూనో, నోయింగ్ అని ఉపయోగించొద్దు, లవ్వింగ్ అని ఉపయోగించొద్దు, హేటింగ్ అని ఉపయోగించొద్దు అనమాట. అలా ఈ విధంగా కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. సో దట్ రెండవ వాక్యం కూడా రాంగ్ అనమాట. మరి సి, ఐ హ్యావ్ బీన్ నోయింగ్ రాజు సిన్స్ ఐ వాజ్ ఏ బాయ్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ నో అనే పదం ఇంగ్ ఫామ్లో ఉంది, ఇంగ్ ఫామ్లో ఉండకూడదు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండకూడదు. కాబట్టి మూడవ సెంటెన్స్ కూడా రాంగ్ అనమాట. మరి డి చూడండి, ఐ హ్యావ్ నోన్ రాజు సిన్స్ ఐ వాజ్ ఏ బాయ్. ఇప్పుడు ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందుకు కరెక్ట్ సెంటెన్స్ అంటే ఇక్కడ నోయింగ్ని సి గమనించండి, ఐ హ్యావ్ బీన్ నోయింగ్ అనేది ఏ టెన్స్ ఫ్రెండ్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దాని యొక్క అర్థం ఏంటంటే గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూ ఉండాలి. గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉండాలి. మరి కరెక్టే అనుకోవచ్చు. ఏంటి, నేను చిన్నగా ఉన్నప్పుడు రాజు తెలుసు, ఇప్పటికి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు ఐ హ్యావ్ బీన్ నోయింగ్ కరెక్టా అనుకుంటామంటే కాదు. ఎందుకు కాదంటే ఇంగు ఫామ్ ఉపయోగించవద్దు, ఇదొక రూల్ ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి దాని వెనకాల ఉన్న టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారుస్తే సరైన వాక్యం అవుతుంది. మరి డి అనే వాక్యం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది. మరి ఐ హ్యావ్ నోన్ రాజు సిన్స్ ఐ వాజ్ ఏ బాయ్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? డి, ఐ హ్యావ్ నోన్. సో దట్ ఐ హ్యావ్ నోన్ రాజు సిన్స్ ఐ వాజ్ ఎ బాయ్. ఇప్పుడు ఇది సరైన వాక్యం అన్నమాట. ఓకేనా. అంటే మిగతా ఏబిసి అనేవి రాంగ్ సెంటెన్సెస్, డి అనేది రైట్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ రెండవ క్వశ్చన్ తీసుకుందాం. డిస్ప్లేలో గమనించండి ఒకసారి. అదేంటంటే రెండో దాంట్లో ఏ, ఇట్ ఈస్ హై టైమ్ యూ సోల్డ్ యువర్ ఓల్డ్ బైక్. బి, ఇట్ ఈస్ హై టైమ్ యూ సెల్ యువర్ ఓల్డ్ బైక్. సి, ఇట్ ఈస్ హై టైమ్ యూ ఆర్ సెల్లింగ్ యువర్ ఓల్డ్ బైక్. డి, ఇట్ ఈస్ హై టైమ్ యూ హ్యావ్ సోల్డ్ యువర్ ఓల్డ్ బైక్. మరి ఈ ఏబిసిడిలలో ఏది సరైన వాక్యం? యాక్చువల్గా ఫస్ట్ దీని అర్థం ఏంటిదంటే, హై టైం అంటే అర్థం ఏంటిదంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగబడింది. ఓకేనా. ఇట్ ఈస్ హై టైం అనే ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని అర్థం ఏంటిదంటే ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. దీని అర్థం ఏంటిది? ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది అని. మరి ఇట్ ఈస్ హై టైం అని ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో దాని తర్వాత వచ్చే వాక్యం ఏదైతే ఉందో, అంటే దీని వెనకాల ఉన్న గ్రామరు, దాని తర్వాత వచ్చే వాక్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఇది రూల్. ఇట్ ఈస్ హై టైం అని ఎప్పుడైతే ఉపయోగించబడిందో వాక్యంలో దాని తర్వాత వచ్చే వాక్యం ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఇది దీని గ్రామర్ రూల్ అనమాట. ఇట్ ఈస్ హై టైం యొక్క గ్రామర్ రూల్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. బి చూడండి, ఇట్ ఈస్ హై టైమ్ యూ సెల్ యువర్ ఓల్డ్ బైక్. అంటే దీని అర్థం ఏంటంటే తెలుగులో
ఇప్పటికే చాలా లేట్ అయింది, నీ ఓల్డ్ బైక్ నువ్వు అమ్మేసేయాలి. అంటే చాలా రిపేర్స్ అయ్యాయి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆ డబ్బులతో బహుశా కొత్త బైక్ వస్తుంది కావచ్చు. ఇప్పటికే చాలా లేట్ చేసావు, సో దట్ నువ్వు నీ ఓల్డ్ బైక్ నువ్వు అమ్మేయి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అర్థం. ఓకేనా. బి చూడండి, ఇట్ ఈస్ హై టైమ్ యూ సెల్ యువర్ ఓల్డ్ బైక్. యూ సెల్ అనేది ప్రజెంట్ టెన్స్. సో బి అనే వాక్యం ప్రజెంట్ టెన్స్లో ఉంది. మరి సరైన వాక్యమా? కాదు. మన రూల్ ఏంటిది? ఇట్ ఈస్ హై టైమ్ వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి కదా, మరి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది, సో దట్ బి రాంగ్. సి, ఇట్ ఈస్ హై టైమ్ యు ఆర్ సెల్లింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, సో దట్ సి అనేది కూడా రాంగ్ సెంటెన్స్. డి, ఇట్ ఈస్ హై టైమ్ యూ హ్యావ్ సోల్డ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, సో దట్ డి అనేది కూడా రాంగ్ సెంటెన్స్. మరి రైట్ సెంటెన్స్ ఏంటిది? ఏ, ఇట్ ఈస్ హై టైమ్ యూ సోల్డ్ యువర్ ఓల్డ్ బైక్. ఇది కరెక్ట్ సెంటెన్స్, ఎందుకంటే ఇట్ ఈస్ హై టైమ్ తర్వాత ఏమొచ్చింది? సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉంది, V2 సోల్డ్ ఉంది, ఆబ్జెక్ట్ ఓల్డ్ బైక్ ఉంది, యువర్ ఓల్డ్ బైక్ ఉంది. ఓకేనా. సో దట్ మన ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకేనా. నెక్స్ట్ మూడో వాక్యం ఒకసారి డిస్ప్లే మీద గమనించండి. నీదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ లిటరేట్. నీదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ హ్యావ్ బీన్ లిటరేట్. ఇది బి. సి, నీదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఈజ్ లిటరేట్. డి, నీదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ వర్ లిటరేట్. మరి మూడింట్లో ఏది కరెక్టు? సారీ, ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్? మరి ఫస్ట్ నీదర్ అంటే అర్థం ఏంటిది? ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మనకు ఇవి రెండు జంట పదాల్లాగా ఉంటాయి, నీదర్ నార్, ఈదర్ ఆర్ అని. ఓకేనా. సరే, ఈదర్ ఆర్ను పక్కన పెడితే ఇప్పుడు నైదర్ నార్ అన్నాం కదా, నీదర్ నార్ లేదా నైదర్ నార్. నైదర్ నార్ ఎప్పుడైతే వాక్యంలో ఉపయోగించబడుతుందో ఖచ్చితంగా అది సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. ఇది గ్రామర్ రూల్. నైదర్ నార్ ఎప్పుడైతే వాక్యంలో ఉపయోగించబడుతుందో ఖచ్చితంగా అది సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. మరి దీని యొక్క అర్థం ఏంటిదంటే, నీదర్ అని ఎప్పుడు ఉపయోగించిన, ఇది ఇంకొక రూల్ ఉంది, నీదర్ అని ఎప్పుడు ఉపయోగించినా మనం ఇద్దరు వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాం, లేదా రెండు వస్తువుల గురించి మాట్లాడుతున్నాం, లేదా రెండు ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాం, లేదా రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా. సో నీదర్ నార్ అయినా ఈదర్ ఆర్ అయినా ఉపయోగిస్తున్నామంటే కేవలం రెండింటి గురించే మాట్లాడుతున్నామని అర్థం. ఇక్కడ పేరెంట్స్ అన్నాం కదా, తల్లిదండ్రులు అంటే ఇద్దరు. ఓకేనా. అంటే అతని యొక్క ఇద్దరు పేరెంట్స్ కూడా చదువుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, నీదర్ అంటే నెగిటివ్ అర్థం వస్తుంది. నీదర్ అంటే నెగిటివ్, అంటే రెండూ కాదు. అంటే వాళ్ళిద్దరు పేరెంట్స్లో ఇద్దరు అంటే వాళ్ళ తల్లిగారు చదువుకోలేదు, వాళ్ళ నాన్నగారు కూడా చదువుకోలేదు, అమ్మగారు నాన్న ఇద్దరు ఎవరు కూడా చదువుకోలేదు అనమాట. సో అతను చదువుకోలేదు, ఆమె చదువుకోలేదు, రెండూ కాదని అర్థం. నీదర్ అంటే అర్థం అంటే రెండూ కాదు. సో అంటే ఫస్ట్ సబ్జెక్ట్ కాదు, సెకండ్ సబ్జెక్ట్ కాదు, అంటే వాళ్ళ అమ్మగారు చదువుకోలేదు, నాన్నగారు చదువుకోలేదు. సో దట్ మరి ఇందులో రైట్ సెంటెన్స్ ఏది గుర్తుపట్టాలి. ఫస్ట్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేద్దాం. నీదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ లిటరేట్. ఇక్కడ ఏమన్నాను, మన రూల్ ఏంటిది? నీదర్ నార్ ఈదర్ ఆర్ ఎప్పుడు ఉపయోగించిన సింగులర్ వర్బ్ తీసుకుంటున్నా అన్నాను కదా. మరి ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ అనేది ప్లూరల్ వర్బ్. మనం పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేసాం. ఇక్కడ ఆర్ అనేది ఏంటి? ప్లూరల్ వర్బ్. మరి సింగులర్ వర్బ్ ఏంటిది ఆర్కి సంబంధించి? ఈజ్ కదా. మరి ఈజ్ అని ఉంటే అప్పుడు అది సరైన వాక్యం అవుతుంది. ఓకేనా. బి చూడండి, నీదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ హ్యావ్ బీన్ లిటరేట్. ఇక్కడ హ్యావ్ అనేది కూడా ప్లూరల్ వర్బ్, సో దట్ బి కూడా రాంగ్. నెక్స్ట్ డి, నీదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ వర్ లిటరేట్. వర్ అనేది కూడా ప్లూరల్ వర్బ్, సో డి కూడా రాంగ్ సెంటెన్స్. నెక్స్ట్ లాస్ట్లో
నెక్స్ట్ మిగిలింది ఏంటి? సి, నీదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఈజ్ లిటరేట్. ఇప్పుడు ఇది సరైన వాక్యం. ఎందుకంటే నీదర్ నార్ ఈదర్ ఆర్ ఎప్పుడు ఉపయోగించబడినా ఖచ్చితంగా సింగులర్ వర్బ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈజ్ అనే సింగులర్ వర్బ్ కాబట్టి సి అనే వాక్యము కరెక్ట్. నీదర్ నార్ అంటే రెండు కూడా కాదు అని అర్థం వస్తుంది. రెండు కాదు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ డ్రింక్ నీదర్ టీ నార్ కాఫీ. అంటే నేను టీ తాగను, కాఫీ తాగను. ఓకేనా? నెక్స్ట్ ఐ ఈట్ నీదర్ ఏ మ్యాంగో నార్ ఏ బనానా. అంటే నేను బనానా తినను, మ్యాంగో కూడా తినను. అది తినను, ఇది తినను. కాఫీ తాగను, టీ తాగను. రెండింటి గురించి మాట్లాడడం అర్థం వస్తుంది. ఆ రెండు కూడా కాదు అని అర్థం వస్తుంది నీదర్ నార్ అంటే. ఓకేనా? నెక్స్ట్ నీదర్ నార్ ఎప్పుడు ఉపయోగించబడినా, ఈదర్ ఆర్ ఎప్పుడు ఉపయోగించబడినా సింగులర్ వర్బ్ వస్తుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో దట్ మన కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి సి. ఓకేనా? 4వ క్వశ్చన్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. అందులో ఏ, ఐ ఫౌండ్ ఏ 100 రూపీస్ నోట్ ఆన్ ద రోడ్. బి, ఐ ఫౌండ్ ఏ 100 రూపీస్ నోట్స్ ఆన్ ద రోడ్. సి, ఐ ఫౌండ్ ఏ 100 రూపీస్ నోట్ ఆన్ ద రోడ్. డి, ఐ ఫౌండ్ ఏ 100 రూపీ నోట్ ఆన్ ద రోడ్. సో ఈ 4 వాక్యాల్లో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్. దీని అర్థం ఏంటిదంటే నాకు రోడ్డు పైన ఒక 100 రూపాయల నోట్ దొరికింది అని దీని అర్థం, తెలుగులో అర్థం. ఓకేనా? అయితే మరి దీని వెనకాల ఉన్న గ్రామర్ రూల్ ఏంటంటే ఒక వాక్యంలో సంఖ్య లేదా అంకె వచ్చినట్లయితే, ఒక వాక్యంలో సంఖ్య లేదా అంకె వచ్చినట్లయితే దాని తర్వాత వచ్చే నౌను, నామవాచకం ఖచ్చితంగా సింగులర్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఏకవచనం అయి ఉండాలి. ఓకేనా? ఇది దీని యొక్క ఈ క్వశ్చన్ వెనకాల ఉన్న గ్రామర్. మరి అలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి. ఏ, ఐ ఫౌండ్ ఏ 100 రూపీస్ నోట్. ఇక్కడ చూసారా రూపీస్, ఇక్కడ 100 అనేది సంఖ్య ఉంది. మన రూల్ ప్రకారం ఏంటిది? 100 అనేది సంఖ్య. 100 అనేది సంఖ్యనే కదా. సో ఆ సంఖ్య తర్వాత మరి రూపీస్ అనేది బహువచనం. మన రూల్ ఏంటిది? ఏకవచనం రావాలి. మరి ఇక్కడ రూపీస్ అనేది బహువచనం ఉంది. మరి సరైన వాక్యమా? సరైన వాక్యం కాదు. సో దట్ ఏ అనే సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ బి, ఇక్కడ ఐ ఫౌండ్ ఏ 100 రూపీస్ నోట్స్ అని ఉంది. ఇక్కడ 100 రూపాయల నోట్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ బహువచనం నోట్స్ అని ఉంది. ఇక్కడ రూపీస్ కూడా బహువచనం ఉంది, నోట్స్ కూడా బహువచనం ఉంది. సో దట్ ఇది కంప్లీట్గా రాంగ్. ఇది అసలు కంప్లీట్గా రాంగ్. నెక్స్ట్ సి, ఐ ఫౌండ్ ఏ 100 రూపీస్ నోట్ ఆన్ ద రోడ్. ఇక్కడ 100 బహువచనం ఉంది, రూపీస్ బహువచనం ఉంది, రెండు బహువచనాలు ఉన్నాయి. సో ఇది కూడా కంప్లీట్గా రాంగ్. నెక్స్ట్ డి, ఐ ఫౌండ్ ఏ 100 రూపీ నోట్ ఆన్ ద రోడ్. ఇది సరైన వాక్యం. ఎందుకు సరైన వాక్యం అంటే 100 ఉంది, సంఖ్య వచ్చింది, సంఖ్య పక్కన రూపీస్ లేదు, రూపీ మాత్రమే ఉంది, ఏకవచనం వాడబడింది. సో దట్ మన రూల్ ప్రకారం సంఖ్య తర్వాత ఏ నామవాచకం వచ్చినా ఏకవచనం రావాలి. మరి ఇక్కడ ఏకవచనం ఉంది, రూపీ అనేది ఏకవచనం కదా, రూపీస్ అని లేదు. సో రూపీ ఉంది కాబట్టి, రూపీ అనేది ఏకవచనం కాబట్టి మన సరైన వాక్యం ఏంటిది? డి అనేది సరైన వాక్యం. ఓకేనా ఫ్రెండ్స్? సో దట్ డి, ఐ ఫౌండ్ ఏ 100 రూపీ నోట్ ఆన్ ద రోడ్ అనేది సరైన వాక్యం. నెక్స్ట్ డి 5వ క్వశ్చన్ గమనించండి ఒకసారి. అందులో ఏ, రాజు గోస్ టు స్కూల్ బై వాక్. రాజు గోస్ టు స్కూల్ బై ఫుట్. రాజు గోస్ టు స్కూల్ ఆన్ ఫుట్. రాజు గోస్ టు స్కూల్ ఆన్ ఫీట్. ఈ 4 వాక్యాల్లో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్. మనలో చాలామందికి అలవాటు ఏంటి, ఎలా వచ్చామంటే చాలామంది అంటే కాలినడక నడుచుకుంటూ వస్తే చాలామంది ఇలా అంటారు బై వాక్ అంటారు.
ఈ బై వాక్ అనే ఇదేదో ఉందో వాక్య నిర్మాణం ఇది కంప్లీట్గా రాంగ్ ఫ్రెండ్స్. ఓకేనా, కంప్లీట్గా రాంగ్. అంటే నడుచుకుంటూ వచ్చాను అనడానికి బై వాక్ అనకూడదు, అది తప్పు. మరి ఏమనాలి? ఫస్ట్ ఏ చూద్దాం. రాజు గోస్ టు స్కూల్ బై వాక్, ఇది తప్పు, అనొద్దని చెప్పాం కదా. బి బై ఫూట్ అని ఉంది, ఇది కొంతవరకు రైట్, ఎందుకంటే ఫూట్ అనేది కరెక్ట్గా ఉంది. ఇక్కడ ప్రిపోజిషన్ మాత్రం రాంగ్గా వాడబడింది. సో దట్ మనకు కొంతవరకు అవసరం లేదు, మనకు కంప్లీట్గా కరెక్ట్ ఉండాలి. బి కూడా రాంగ్. సి డి చూద్దాం. ఆన్ ఫీట్ ఉంది, ఇది కొంతవరకు కరెక్ట్ ఉంది. ఏంటంటే ఇక్కడ ప్రిపోజిషన్ ఇక్కడ కరెక్ట్గా వాడబడింది, కానీ ఫీట్ బహువచనం వాడబడింది కాబట్టి ఇది కూడా రాంగ్ సెంటెన్స్. మరి కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది? సి ఆన్ ఫూట్. ఆన్ ఫూట్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. అంటే రాజు గోస్ టు స్కూల్ ఆన్ ఫూట్ అనేది సరైన వాక్యం. మరి బై అనేది ఎందుకు సరైన, అంటే బై వాక్ అని ఎందుకు అనకూడదు అంటే, మనం కేవలం వాహనాల ద్వారా వస్తేనే, అంటే బస్సులో వచ్చినా, ఆటోలో వచ్చినా, లేదా రైల్లో వచ్చినా, ట్రైన్లో వచ్చినా మనం బై వాడదాం. అంటే ఐ కేమ్ బై ఆటో, ఐ కేమ్ బై బస్, ఐ కేమ్ బై ట్రైన్ ఇలా అంటాం. కానీ వాహనాల ద్వారా వస్తే బై ఉపయోగిస్తాం, కానీ నడుచుకుంటూ వస్తే ఆన్ ఫూట్ అని ఉపయోగిస్తాం అన్నమాట. ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్. సో దట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో దట్ మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేయకుండా పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో ఏ క్లాస్ చేసినా ముందుకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఇంగ్లీష్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.